ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను. ఆమేన్. ఇక్కడ ఇల్లు కట్టేవారు ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు. తలరాయి ఎవరు అంటే యేసుప్రభు వారు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు దేవుని ఆలయం కట్టేటప్పుడు వాళ్ళ సొంతంగా వాళ్ళు నీతిమంతులుగా అనుకుంటారు, కానీ వాళ్ళు ఎవరి మీద ఆనుకుని కడుతున్నారు అనేది వాళ్ళకి గుర్తించరు. యేసుప్రభు నీతిమంతుడు, అందరికన్నా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆయన ద్వారా కట్టే ఆ సంఘాన్ని కానీ లేదా గుడిని కానీ వాళ్ళు తమ సొంత నీతి వలన, వాళ్ళ సొంత ప్రయాస వల్ల వాళ్ళు చేయగలుగుతున్నారు అనుకున్నారు. కానీ నిజంగానే యేసుప్రభు వారు తలరాయిగా ఉన్నారు, కానీ దాన్ని గుర్తించకుండానే నిషేధించారు. అలాగే మన జీవితంలో కూడా ఇప్పుడు మనం దేవుని తెలుసుకున్నా కూడా చాలాసార్లు మనం దేవుని మనల్ని కాకుండా మనల్ని మనం హెచ్చించుకోవాలి, మనం మంచి పేరు రావాలి అనుకుంటాం. కానీ యేసుప్రభు వారి వల్ల మనం ఇలా ఉండగలుగుతున్నాం, ఇలా ఉంటున్నామని మర్చిపోయి ఆయన ముందుగా పెట్టాలనుకున్న మనం ఆయన వెనకాల పెట్టి మనం బాగా కనపడాలని అనుకుంటూ ఉంటాం. కానీ యేసుప్రభు వారు తలరాయి. ఆయన మీద మనం మన గృహాన్ని, మన జీవితాన్ని కట్టుకోవాలి. ఆమేన్.